హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది చొల్లంగి అమావాస్య రోజు వీడియో. మేము పల్లం అయితే వెళ్ళాము. కాలభైరవ స్వామి తీర్థం కదా, అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంట, లేకపోతే ముందు రోజు నైట్ అయినా. మేమైతే వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది. అక్కడికి వెళ్ళే వరకు 10-10:30 అలా అయింది. ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. పల్లం గ్రామంకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి అంతా వీడియోస్ తీస్తూ వెళ్ళాము. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము మేము, బ్రహ్మ సమిధ్యము బీచ్కి వెళ్ళాము. టెంపుల్ పక్క నుంచే వెళ్ళాం కానీ దేవుడిని అయితే ఎప్పుడు దర్శించుకోలేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ మేము తీర్థం కోసం కాలభైరవుని దర్శించుకోవడం కోసమనే వెళ్ళామన్నమాట. ఇక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి, ఇవి దాటుకుని వెళ్ళాలి. ఇది ఐలాండ్, సో మనము చిన్న చిన్న బ్రిడ్జెస్ అవి ఉంటాయి, మనం అవి దాటి వెళ్ళాలి. దగ్గర వరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఆవులు అవి ఉన్నాయి. చాలామంది ముందు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు అవి దర్శించుకుని వస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఉంటుందా ఉండదా లేట్ అయింది అనుకున్నాము. ఇక్కడ లైటింగ్ అంతా బాగుంటుందంట, నైట్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయంట, సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరు వస్తూ ఉంటారు అనేసి అన్నారు. మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి మేము బీచ్ దగ్గరికి వెళ్ళి, అంటే అమావాస్య రోజుని సముద్ర స్నానం చేయాలంట, చేసి వద్దామని వెళ్ళాము. ఇక్కడ చూడండి జై శ్రీరామ్ అని మొక్కలతో పెంచారనమాట. అవి చూసి ఇక్కడ బీచ్లోని మేము సముద్ర స్నానం చేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గర కూడా కొంచెం లైన్ ఉంది. ఇంకా చూసారు కదా, ఇది ఇంతకుముందు పాత టెంపుల్ ఉండేదంట, ఇది కొత్త టెంపుల్. లైన్లో నుంచున్నాము. లైన్ కొంచెం పెద్దగానే ఉంది, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది మేము లేట్ వెళ్ళడం వల్ల. వీడియోస్ రికార్డ్ చేయనిస్తారో లేదో అనేసి నేను అంతగా తీయలేదు. తర్వాత బయటకు వచ్చాక ఇవి పాత విగ్రహాలంట, అవి తీసాను అనమాట. ఇంతకుముందు ఉండేవి. తర్వాత కొంచెం తీర్థం అవి ఉంటే చూసి, ఏమీ కొనలేదు, జస్ట్ అలా చూసి అంతా తిరిగేసి ఇంకా వచ్చేసాము. ఇక్కడ రింగ్స్ వేస్తాం కదా, అవి తీసుకున్న సరదాగా అది ఒక ఆడాము. బిస్కెట్ల ప్యాకెట్ కానీ వస్తుందేమో అని చూశాను కానీ అది అవ్వదమ్మా అన్నట్టు రాలేదు. తర్వాత ఇక్కడ జీళ్ళు ఖర్జూరం తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. అంతే వీడియో. బాయ్.